ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో మలయప్ప స్వామి భాష్యకారుల దర్శనం. వైభవంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు. సింహాచల క్షేత్రంలో ఈ నెల 10న వైభవంగా చందనోత్సవం. శ్రీ వరాహ లక్ష్మీనృసింహుని సన్నిధిలో తొలి విడత చందనం అరగదీత. గుంజల సేవలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా శనీశ్వరునికి అభిషేకం. శనిదోష పరిహార పూజల్లో పాల్గొన్న భక్తులు. ఆదిశేషుని అంశగా ఈ భువిపై ఉద్భవించిన ధర్మమూర్తి, భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యుల వారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియ్యంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన శనివారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువుతీరి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్ద జయస్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జియ్యంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం సాతుమొర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో తొలి విడత చందనం అరగదీత మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన శ్రీ వరాహ లక్ష్మీనృసింహునికి నిర్వహించే చందనోత్సవంలో భాగంగా స్వామివారికి తొలి విడత చందన సమర్పణను సంప్రదాయ శోభితంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏకాదశి నాడు చందనపు చెక్కను గర్భాలయంలో స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ బేడ మండపం ప్రదక్షిణగా ఆలయ ఆవరణలో తొలి విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆశీనులు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామి వారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవ మూర్తులను తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమర ఆస్థానం నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వరునికి అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శని భగవానుడి చెంత అర్చకులు ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తొలుత తైలాభిషేకం చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అభిషేకాన్ని వీక్షించి భక్తులు శనిదోష పరిహార పూజలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం నంద్యాల జిల్లా అహోబిలం చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక వసంతోత్సవాలకు అర్చక స్వాములు ఆగమోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ముందుగా సేనాధిపతి విశ్వక్సేనుల వారికి షోడశోప కైంకర్యాలతో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పుట్టమనను సేకరించి అంకురార్పణ పూర్తి చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ పూజ, పుణ్యాహవాచనం జరిపి పలు రకాల పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రంలోని శ్రీ కుంతి మాధవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర నామార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తెచ్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, పంచదార, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలలను అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఇక వరంగల్లోని జిట్టేడు హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. రామబంటుకు ఆరాధనలు జరిపి ఆకు పూజలు చేశారు. ఆపై పూలమాలలు, వడమాలలను పవనసుతునికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు
అవధారు చిత్తగి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని భక్తులు పరవశులై తిలకించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ మహాలక్ష్మి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణ ధారణ జరిపి మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి చల్లని చూపులతో భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో జ్ఞానప్రసూనాంబదేవికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తి శ్రీ మనోన్మణిదేవిని రత్నమణిమయ వజ్రశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. విశేషంగా ఆరాధనలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక కాంతుల్లో శోభిల్లింది. స్వామివారి దివ్య ప్రాంగణంలో భక్త శిఖామణి భగవద్ రామానుజల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఆగమ సంప్రదాయంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజల వారిని పల్లకిపై వేంచెపు చేసి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని జరిపారు. కడపలోని అమ్మవారిశాల శ్రీ వాసవి కనక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. ముందుగా వాసవిదేవికి అభిషేకాలు పూర్తి చేసి కుంకుమార్చన, శ్రీచక్రార్చన జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వాసవిదేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వేంచెపు చేశారు. మహిళలు భక్తి సంకల్ప పూజలతో అమ్మవారి సమక్షంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి తల్లి ఆశీస్సులను మెండుగా పొందారు. కలియుగమందున ధర్మము నిలుపగ కన్యక మాతగ వెలిసితివే 102 గోత్రముల వైశ్యులకు విశ్వరూపమును చూపితివే జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే బీజాక్షర సుమ పూజిత వాసవి జయ జగదీశ్వరి కన్యకవే నీరజలోచని నిగమ విహారిణి నిత్య నిరంజన రూపిణివే నిరుపమ జ్ఞాన సన్మార్గ
ఆది దంపతుల పల్లకి ఉత్సవంతో మహానంది క్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మహానంది క్షేత్రంలో కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరునికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై పల్లకిలో వేంచేసిన అర్ధనారీశ్వరులకు మంగళ నీరాజన సమర్పణ చేశారు. అనంతరం భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చైత్ర మాసోత్సవాలు భక్తేశభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వాసవిదేవికి సామూహిక పుష్పార్చన, విశేష ఆరాధనలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సామూహికంగా అమ్మవారి స్తోత్ర పారాయణం చేశారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామంలో పెద్దమ్మగా పూజలందుకుంటున్న గ్రామదేవత శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలను పూర్తి చేశారు. ఆపై పెద్దమ్మ తల్లికి, పెద్దిరాజుకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీదేవి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం.
ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.